హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చడి అండి. నిమ్మకాయతో మనము పచ్చడి పెడతామన్నమాట. ఇది వేడివేడి అన్నములోకి బాగుంటుంది. అలాగే టిఫిన్స్లో కూడా ఇడ్లీ, దోశ, అలాగే పప్పు అన్నము, పెరుగన్నము దేంట్లోకైనా బాగుంటుందండి. ఇది నిల్వ కూడా ఉంటుంది. మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుందండి. అయితే బయట పచ్చళ్ళు కొంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు, నీట్గా శుభ్రంగా చేస్తారో లేదో తెలీదు. కాబట్టి మనము ఇంట్లో నీట్గా అలాగే టేస్టీగా మంచిగా మనం పచ్చడి పట్టి నిల్వ చేసుకోవచ్చండి. తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, నిమ్మకాయ పచ్చడి కోసం నేను తీసుకున్న నిమ్మకాయలు ఇవైతే శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకుని తర్వాత క్లాత్తో శుభ్రంగా తొడవాలన్నమాట. ఈ విధంగా అస్సలు తడి లేకుండా తుడిచి మళ్ళీ గాలికి ఆరబెట్టాలి. అస్సలు కొంచెం కూడా తడి లేకుండా గాలికి బాగా ఆరబెట్టాలి. అయితే వీటిని ముక్కలు కోసుకుందాం మనము. ఈ విధంగా మధ్యలో కోసేయండి. ఆ తర్వాత ఇలాగా ఒక బద్దని 4 ముక్కల్లాగా మనం చేస్తే ఈ చిన్న సైజు మనకి కలుపుకోవడానికి తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తడి లేకుండా అప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆరబెట్టండి గాలికి. తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. అస్సలు తడి తగలకూడదు. మీరు ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటే అన్నీ మొత్తం ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇదిగో 2 బద్దలు చేసాం కదా, దీన్ని మళ్ళీ 2 బద్దలు, మళ్ళీ ఆ బద్దని 2 ముక్కలు, అలాగా సరిపోయిందా? అంటే ఒక కాయ 8 ముక్కలు వస్తుంది అన్నమాట. ఇలా అయితే మనకి కలుపుకోవడానికి తినడానికి ఈజీగా బాగుంటుంది. మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, కాయలు మొత్తం ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ గింజలు సెపరేట్ చేసేయాలండి. గింజలు ఇప్పుడే తీసేయాలన్నమాట. తర్వాత పచ్చడిలో మనం తినడానికి చేదుగా ఉంటాయి. అందువల్ల గింజలు ఇప్పుడే మనం సెపరేట్ చేసేసి ఉప్పులో వేసుకోవాలి. మనం కట్ చేసాం కాబట్టి గింజలు ఈజీగా తెలిసిపోతాయి కదా, ఎక్కడ గింజ ఉందో ఈజీగా కనిపిస్తుంది. సో గింజలన్నీ మనము ఇలా చాకుతో సెపరేట్ చేసేయాలి. తినేటప్పుడు గింజ మనకి పన్ను కింద పడితే అది గట్టిగాను ఉంటుంది, చేదుగాను ఉంటుంది, తినడానికి బాగోదు కదా. అందువల్ల తర్వాత తీయడానికి అవ్వదు. ఇప్పుడే మీరు ఇలాగ గింజలు సెపరేట్ చేసి పెట్టేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇలాగ గింజలు సెపరేట్ చేసేయాలి. మనము పచ్చళ్ళు అవి తినడానికి బాగోదన్నమాట, చేదుగా ఉంటాయి. సరేనా? ఆ గింజలు తీసేసిన తర్వాత మనము దీంట్లోకి కొంచెం పసుపు వేద్దామండి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు ఈ ముక్కల మీద ఇలా పట్టించండి. తర్వాత వీటికి సరిపడా ఉప్పు మనం ఇప్పుడే వేయాలి. మీరు తీసుకున్న నిమ్మకాయలకు సరిపడా ఉప్పు వేయండి. వేసిన తర్వాత దీన్ని మనం కలపాలన్నమాట. మొత్తం ముక్కలన్నిటికీ పట్టించాలి ఈ ఉప్పు పసుపు. ఒకవేళ మీ దగ్గర కళ్ళుప్పు లేకపోతే సాల్ట్ వేసేయండి, పర్వాలేదు. మీరు ఫస్ట్ టైము పచ్చడి పట్టేవాళ్ళు కొద్దిగా ఒక 10 నిమ్మకాయలు పట్టండి చాలు. నేను కూడా 15 నిమ్మకాయలే తీసుకున్నాను, కొద్దిగా మీకు చూపించడానికి. చిన్నగా అయితే మీకు అందరికీ కొంచెం కొలతలు అవి తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా. అందువల్ల నేను తక్కువ చూపిస్తున్నాను మీకు. ఇలాగ ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలకి పట్టించేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం ఉంచాలన్నమాట. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి 3వ రోజు మనం కారం కలిపి తాలింపు చేద్దాం. సరేనా? ఇప్పుడు నేను డబ్బాలో వేసేస్తున్నాను వీటిని. తడి తగలకూడదండి. అలాగే మనం కట్ చేసినప్పుడు కూడా తడి చేతులు కాదు, చేతులు కడుక్కొని శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని అప్పుడు ముక్కలు కట్ చేయాలి. ఇంకా తడి ఏమీ తగలకూడదు దీనికి. ఈ విధంగా ఉప్పు పసుపు వేసిన తర్వాత దీనికి మూత పెట్టేయాలండి. 3వ రోజు మనం దీనికి సరిపడినంత కారం వేసి ఇంకా తాలింపు చేస్తామన్నమాట. ఆ తాలింపుకి కావాల్సిన పదార్థాలు, కారం ఎంత పడుతుంది 3వ రోజు కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను.
ఇదిగోండి మన నిమ్మకాయ ముక్కలో నేను ఉప్పులోను పసుపు వేసి ఊరబెట్టి 3 రోజులు అయిపోయింది. అయితే దీంట్లోకి మనం ఇప్పుడు కారం కలిపేసి తాలింపు చేద్దామండి. అయితే ఈ నిమ్మకాయ ముక్కలకి నేను ఈ కారం తీసుకున్నాను, ఈ కప్పుడు కారం తీసుకున్నాను. అయితే నిమ్మకాయ పచ్చడి అది పుల్లగా ఉంటుంది కదా, మరీ పుల్లగా ఉంటుంది. ఆ పులుపు తగ్గించడం కోసం మనం కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ లైట్గా వేయించి పొడి చేసి ఈ పొడి కారము 2 కలుపుదామండి దీంట్లోను పచ్చడిలోను. ఈ లైట్గా వేయిస్తాను, కొద్దిగా వేయించేసి చల్లారాక మిక్సీలో పొడి చేసి ఈ పొడిని ఈ కారము ఈ 2 పచ్చళ్ళలో కలిపేసిన తర్వాత మనం తాలింపు చేద్దాం. ఇప్పుడైతే ఏపుతానండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. అయితే మనం తీసుకున్న ఈ 3 పదార్థాలు లైట్గా వేయిందామండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం లైట్గా వేయిస్తే అది దోరగా వేగితే బాగుంటుంది అన్నమాట, కమ్మగా ఉంటుంది కదా. అది మిక్సీలో కూడా త్వరగా పొడి అవుతుంది వేపుతాం కాబట్టి. వేడివేడిది వేపేయము, కాకపోతే కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత పొడి చేస్తాం. ఇదిగోండి చిటపట్లు ఆడిపోతున్నాయి చూసారా ఆవాలు. అంతే, ఈ టైంలో మనం ఆపేయడమే చాలు. స్టవ్ కట్టేస్తాను నేను. ఇది చల్లారాక మనం పొడి చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు వేయించాను కదా, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేస్తాను. అయితే ఈ పొడి మనం ఇందులో వేసేద్దాం. పొడి మొత్తం వేస్తాను. అయితే ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను. ఇది ఇంట్లో నేను ఆడించి పెట్టుకున్న కారం అన్నమాట, అందుకే కలర్ బాగుంది, రెడ్గా కారంగా కూడా ఉంటుంది. కానీ మరి నిమ్మకాయ పులుపు కదా, ఆ పులుపుగా తగ్గట్టుగా మనము ఉప్పు, కారం ఇవన్నీ వేయాలి. అందుకే కొంచెం పులుపు తగ్గించడం కోసం నేను ఆ జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించేసాను. అది పులుపు తగ్గుతుంది, తర్వాత కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. పూర్తిగా ఇలా కలపాలి. ఇదిగోండి ఇలా పూర్తిగా కలిపేయాలి కారం. అస్సలు తడి తగలకూడదండి. ఇది నిమ్మకాయలో జ్యూస్ ఉంటుంది కదా, ఆ నిమ్మరసంలోనే ఇది కలిసిపోతుంది అనమాట. మనం నిమ్మకాయలు కోసినప్పుడు రసం వస్తుంది, ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పుకి రసం వస్తుంది కదండి. ఆ రసంలోనే కారం ఇలా ఈ విధంగా కలపాలి, అంతే తప్ప అస్సలు వాటర్ తగలకూడదు, తడి తగలకూడదు. దీన్ని ఇప్పుడు మనం తాలింపు చేద్దాం. అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఇదిగో రెడీగా పెట్టించాను. ఇప్పుడు మనం తాలింపు చేసేద్దాము. ఇదిగో వెల్లుల్లి అండి, కొంచెం వెల్లుల్లి నేను ఇలాగా గుండెలాగా ఒలిసి ఉంచాను. అయితే దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు నేను కడిగేసి ఆరబెట్టాను అనమాట. తడేమీ లేకుండా ఆరబెట్టాలి కరివేపాకు, తడిది వేయకూడదు. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవి మనకి తాలింపుకి కావలసిన పదార్థాలు అన్నమాట. ఇప్పుడు తాలింపు చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. అయితే దీంట్లోకి మనము ఆయిల్ వేద్దాము. దీంట్లోకి వేరుశనగ నూనె బాగుంటుందండి, లేదంటే నువ్వుల నూనె అయినా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళలోకి నేను గ్రౌండ్ నట్ ఆయిలే తీసుకున్నాను, వేరుశనగ నూనె. అది పెనం హీట్ అయ్యాక వేయాలండి, తడి తగలకూడదు అనమాట. తడిగా ఉన్న పెనం వేడెక్కనివ్వండి. పచ్చడి ఏదైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఇది బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వెల్లుల్లి వేద్దాం. ఇంకా వేడెక్కలేదు. ఇదిగోండి ఆ వెల్లుల్లి చిటపట్లు ఆడుతుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిందనమాట. మనము పొట్టు తీసి వేయాలండి, లేదంటే దంచాలి, చెదగొట్టి వేయాలి, లేదంటే వెల్లుల్లి పేలుతాయి అన్నమాట. ప్రమాదం మనకి, మొహం మీద పేలిపోతాయి, జాగ్రత్త. అవి కొంచెం వేగేటప్పుడే మనం ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. అలాగే ఎండుమిర్చి. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉంటుంది. చూసారా పేలుతుంది, కరివేపాకు వేస్తే అలా పేలుతుంది అనమాట. కొంచెం దూరంగా జరగాలి.
అయితే మనము ఇది పచ్చిదే కదండి, నిమ్మకాయలు వరబెట్టాము. సో పచ్చడిలో మనం ఇప్పుడు నిమ్మకాయలు వేసేస్తామన్నమాట. ఈ తాలింపులో వేడి నూనెలో నిమ్మకాయలు వేసేద్దాం మనం ఇప్పుడు. కొంచెం సిమ్లో పెట్టండి వేసేటప్పుడు. నిమ్మకాయలు అసలు ఎండబెట్టాలండి. ఎండబెట్టి మనం ఈ విధంగా పచ్చడి పట్టుకుంటే ఒకరోజు ఎండబెడితే అది పాడవకుండా నిల్వ ఉంటుంది. కానీ మరి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండటం వల్ల అందరికీ ఎండ తగలదు కదండి. అపార్ట్మెంట్లో ఉన్న వారికి ఎండ తగలదు, ఎండ దొరకదు అసలు ఎండలోకి వెళ్దామంటే. అందువల్ల మనం ఎండ లేదు కాబట్టి అది పాడవకుండా నిల్వ ఉండడం కోసం కొద్దిగా ఇలాగా ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. కొంచెమే ఒక 5 మినిట్స్ అలా యాగనిస్తే చాలండి. దాంట్లోని పచ్చిదనం పోతుంది, నిల్వ కూడా ఉంటుంది. కొంతమంది నిమ్మకాయలు ఉడకబెట్టేసి చేస్తారు, అలా మంచి పద్ధతి కాదు అది. ఇలా అయితే బాగుంటుంది. అసలు నిమ్మరసం వేడి చేయకూడదు, అందులో పోషకాలు పోతాయి, నశించిపోతాయి. కాకపోతే మనకి పచ్చడి నిల్వ ఉండడం కోసం మనం జస్ట్ ఇలాగ ఒక 5 నిమిషాలు అలా నూనెలో ఫ్రై అవనిస్తామన్నమాట. అప్పుడు ఇది ఏమవుతుందంటే పాడవకుండా నిల్వ ఉంటుంది. ఆ తొక్కలో ఉన్న చేదు కూడా తగ్గుతుంది. నిమ్మ తొక్క చేదుగా ఉంటుంది కదా కొంచెం నవలడానికి. ఇది నూనెలో మగ్గడం వల్ల మనం వేసిన ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించి పొడి చేస్తాం కాబట్టి ఆ పొడి కూడా మనకి కమ్మదనాన్ని ఇస్తుంది. ఈ నిమ్మ తొక్కలో చేదు తగ్గిస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలాగా మగ్గనిద్దామండి. ఇదిగోండి ఈ విధంగా ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఈ టైంలో మనం ఆపేయాలన్నమాట. ఎందుకంటే నిమ్మరసం ఎక్కువ వేడి చేయకూడదు, నిమ్మకాయని ఎక్కువసేపు వద్దు. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. 4-5 నిమిషాలు చాలు మగ్గితేనే. చూసారా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి. ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా ఈ టైంలో కలుపుకోవచ్చు అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి, పాడవదు. ఇదిగో పొయ్యి మీద ఇలా ఏగింది కదా, దీనికి చక్కగా మనం ఉప్పు, కారం, నూనె అంతా బాగా దట్టించాం కదా ఆయిల్. ఇదిగో ఆయిల్ ఏగింది కదా, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. అయితే ఇది కొంచెం చల్లారాలండి, వేడివేడి చేయొద్దు. చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే ఇది నిల్వ కూడా ఉంటుందండి. ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. ఇది కూడా 1 year వరకు నిల్వ ఉంటుంది. సరేనా. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి పెడదామండి. చల్లారిన తర్వాత డబ్బాలోకి వేసుకోవచ్చు. ఓకేనా, చల్లారినిద్దాం. ఇదిగోండి మన నిమ్మకాయ పచ్చడి చల్లారిపోయింది. అయితే దీన్ని ఇప్పుడు డబ్బాలో వేసుకోవచ్చండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనము డబ్బాలో వేయాలన్నమాట. అయితే వాడుకోవడానికి చిన్నది బయట పెట్టుకుని మిగిలిందేమో మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా బాగుంటుంది. 1 year వరకు పాడవకుండా ఉంటుందండి. ఒకవేళ మీరు బయట ఉంచాలనుకుంటే కనుక నూనె తేలే వరకు వేయాలన్నమాట. పైకంటే నూనె తేలే వరకు. అంటే ఫస్ట్ ఇలా వేసేస్తాం పచ్చడి, పైన ఇంకొంచెం ఆయిల్ వేయాలన్నమాట. అది మీరు పచ్చి ఆయిల్ వేసినా పర్వాలేదు, వేడి చేసింది వేసినా పర్వాలేదు. ఈ పచ్చడి చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? ఇదివరకు మన పూర్వీకులు గింజన్నంలో నంజుకుని తినేవారు కదా. ఈ నిమ్మకాయ పచ్చడి, ఇంకా దబ్బకాయ పచ్చడి కూడా పట్టేవారు. అలాగే ఆవకాయ, మావకాయ, ఇలాంటి పచ్చళ్ళన్నీ మన పూర్వీకులు గింజన్నంలో నంజుకుని తినేవారు. ఆ పూర్వం రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే ఈ పచ్చడి చూస్తుంటేని. అయితే ఈ రోజుల్లో ఎవరు గింజన్నం తినట్లేదు కదా. కానీ పప్పు తింటాము, పప్పు అన్నంలో నంజుకోవచ్చు, పెరుగన్నంలో నంజుకోవచ్చు, లేదంటే ఇడ్లీ దోశలో తినొచ్చు, లేదంటే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే భలే బాగుంటుంది. అసలు ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా, బాగుంటుంది కదండి.
ఇలాగా బయట పచ్చడి కొన్నామనుకోండి, వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో తెలియదు, అవి నీట్గా శుభ్రంగా చేస్తారో లేదో తెలియదు. మురికి మట్టి కింద మీద అంటే అక్కడ ఇక్కడ పెట్టిన చేతులు పెట్టడము ఏదో ఒకటి జరుగుతుంది కదా. మనమైతే చేసినంత నీట్గా వాళ్ళు చేయరు, అది మాత్రం గ్యారంటీ. మనం ఇంట్లో నీట్గా చేసుకున్నంత నీట్గా బయట వాళ్ళు అయితే చేయరు, అది మాత్రం గ్యారంటీ కదా. కాబట్టి బయట పచ్చళ్ళు కొనుక్కోకుండా మనమే ఇలాగా టేస్టీగా హైజీనిక్గా చక్కగా నీట్గా ఇంట్లో పచ్చడి చేసి పెట్టేసుకుంటే కావాలనుకున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. బాగుంది కదండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి, నిల్వ కూడా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఇంకా మనము మరిన్ని పచ్చళ్ళు నేర్చుకుందాం. పచ్చళ్ళన్నీ పట్టుకోవచ్చు, వంటలన్నీ నేర్చుకోవచ్చు, చిరుతిళ్ళు, ఫాస్ట్ ఫుడ్లు ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చక్కగా నీట్గా చేసేసుకొని టేస్టీగా తినేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.